మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని వాక్యం ఈ పూట పరిశుద్ధ గ్రంథములో నుండి కొన్ని విషయాలు మనము ఆత్మ సంబంధమైన విషయాలు మనము నేర్చుకుందాం. మొదటి సమూయేలు గ్రంథములో 25వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాం. నేను పగ తీర్చుకొనకుడడి ఈ దినమున ప్రాణమును తీయకుండినట్లు నిన్ను పంపినందుకు నీవు ఆశీర్వాదము నొందెదవుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక. ఈ వాక్యములో మరి భక్తుడు దావీదు, రాజైన దావీదు అబీగాయలుతో మాట్లాడుతున్నారు. నీవు ఇలాగున చెయ్యకపోతే ఖచ్చితంగా నీ భర్త అయినటువంటి మరి చనిపోవలసినటువంటి వాడు, కాబట్టి నీవు చూపించిన బుద్ధి విషయమై నీవు ఆశీర్వదించబడి ఉన్నావు. ఈ వాక్యములో బుద్ధి విషయమే, ప్రతి మనుషుడు చూపిస్తున్న బుద్ధి విషయములో ఆశీర్వాదము ఇమిడి ఉన్నదని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. కాబట్టి ఈరోజు ప్రభువుని వెంబడిస్తున్న ప్రతి ఒక్కరిలో దేవుడు పరిశుద్ధ గ్రంథములో బుద్ధి, వివేకము, వివేచన కలుగు చేసేవి. ఈ బుద్ధి, వివేకము, వివేచన కలుగు చేస్తున్న దేవుని వాక్యమును బట్టి ఎందరూ తమ బుద్ధిని సరిచేసుకొని ప్రభుని వెంబడిస్తున్నారో మనం చాలా జాగ్రత్తగా బుద్ధిని సరిచేసుకోవాలి. ఎందుకంటే కీర్తన గ్రంథములో కూడా 119వ కీర్తన 73వ వచనాన్ని చదువుతున్నాం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపమును ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలను నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయి. ఇక్కడ కూడా మనం చూస్తే, దేవా నీ చేతులే నన్ను నిర్మించి ఉన్నవి, కాబట్టి నీ ఆజ్ఞలను నేను నేర్చుకొని అలాగ నడుచుకునటానికి నాకు బుద్ధి దయచేయి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దేవుడు ప్రతి మనుష్యుణ్ణి సృష్టించాడు ఆయన. అందుకని ఇక్కడ ప్రభు దగ్గరికి వచ్చి మొదటిగా నేర్చుకోవాల్సింది ఏంటంటే బుద్ధిని. నీ ఆజ్ఞలను అనుసరించుకునేటట్లుగా నాకు బుద్ధి దయచేయమని చెప్తున్నాడు. ఎందుకనంటే కొందరికి సొంత బుద్ధులు ఉంటాయి. శరీరముతో పుట్టుకను మొదలుకొని సొంత ప్రయోగాలు చేస్తుంటారు. వాటి వలన ఆశీర్వాదము కంటే కొన్ని శాపములు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే సామెతల గ్రంథములో 3వ అధ్యాయం 5వ వచనములో మనం చదువుతాం. నీ సుబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మికుంచుము. అంటే సొంత బుద్ధి అనేది ఇక్కడ మనకు కనపడుతుంది. సుబుద్ధి వేరు, సబుద్ధి వేరు. ఇక్కడ అంటాడు సబుద్ధిని ఆధారం చేసుకొనక. ఇదిగో నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో నీ దేవుడైన యెహోవా వైపు నువ్వు తిరిగినట్లయితే నీవు ఆశీర్వాదం పొందుతావు. అందుకనే భక్తులు రాశారు, అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకునేటట్లుగా నాకు బుద్ధి దయచేయి. ఈరోజు వాక్యం వింటున్నటువంటి జీవితాలలో నీ సొంత బుద్ధిని ఆధారం చేసుకొనుచున్నావా, లేదా దేవుడిచ్చిన ఆత్మ సంబంధమైన సుబుద్ధిని ఆధారం చేసుకుంటున్నావా? సబుద్ధి వేరు, సుబుద్ధి వేరు. సబుద్ధి విషయంలో చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో
25వ అధ్యాయం 3వ వచనములో ఇక్కడ అబీగాయలుతో కూడా మాట్లాడుతున్న మాట అదే. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగాయలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపింపబడినట్లుగా వాక్యం ఇక్కడ చెప్తున్నమాట. అంటే సుబుద్ధి అనేది ఒక మంచి బుద్ధి. దేవుడు చూపించినటువంటి వాక్యమును బట్టి వారి యొక్క ఆలోచన తలంపులు ఒక మంచి బుద్ధికి మార్చుకున్నప్పుడు ఇదిగో ఎన్నో ఆశీర్వాదాలు అందులో ఇమిడబడి ఉన్నాయి. ఈరోజు నువ్వు చూపిస్తున్నటువంటి బుద్ధి విషయమే ఆశీర్వదించబడతారని, అందుకనే నీ ఆజ్ఞలను అనుసరించుకునేటువంటి బుద్ధి నాకు దయచేయమని ప్రతి ఒక్కరూ ప్రభు సన్నిధిలో నిబంధన చేసుకోవాలి. సబుద్ధిని ఆధారం చేసుకోవద్దు. ఇక్కడ సుబుద్ధి అనేది మనం చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మరొక మాట అంటారు. 1వ అధ్యాయం 15వ వచనంలో కొందరు అసూయ చేత కలహ బుద్ధి చేత ఉంటారు, మరికొందరేమో మంచి బుద్ధి చేత క్రీస్తును ప్రకటిస్తున్నారు. చూడండి, 2 విధాలుగా ఇక్కడ మనకు కనపడుతుంది. కలహముల చేత అసూయ చేత ప్రభు పని చేస్తున్నాం, విశ్వాసములు నడుస్తున్నామంటే కుదరదు. మరికొందరు మంచి బుద్ధితో యేసుక్రీస్తుని ప్రకటన చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ కావాలి సుబుద్ధికి ఆధారం ఏంటంటే మంచి బుద్ధి. ఎవరిలో ఆ మంచి బుద్ధి కలిగి ప్రకటన చేయటములో కానీ, ప్రార్థన చేయటములో కానీ, ప్రభు పని చేయటములో కానీ, ప్రభుతో నడుస్తున్నటువంటి వారి యొక్క ఆత్మ సంబంధమైన సుబుద్ధి అనగా మంచి బుద్ధి గలవారై నడుచుకోగలిగితే వారు దేవుడి సన్నిధిలో ఆశీర్వాదము నొందినట్లుగా రాయబడి ఉన్నది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట, మనము సుబుద్ధిగా అనగా మంచి బుద్ధిగా ప్రవర్తించాలి. మంచి బుద్ధిగా చూడండి, మొదటి సమూయేలు గ్రంథములో 18వ అధ్యాయం 5వ వచనములో మనం చదివితే, దావీదు సౌలు తన్ను పంపిన చోటల్లా పోయి సుబుద్ధి గలవాడుగా పని చేసుకొని వచ్చెను కనుక సౌలు యోధుల మీద అతనిని నియమించెను. జనులందరి దృష్టికి, సౌలు సేవకుల దృష్టికి దావీదు మరి అనుకూలుడుగా నడుచుకున్నట్లుగా రాయబడింది. ఇక్కడ దావీదు సౌలు చెప్పిన పనులంతట్లో కూడా చాలా సుబుద్ధిగా ప్రవర్తించాడు. సుబుద్ధిగా ప్రవర్తించాడు కాబట్టే అనేక మంది మధ్యలో ఈయన్ని ఒక అధికారిగా నియమించినట్లుగా రాయబడింది. అదే వాక్యములో 14లో కూడా మనం చదివితే, మరియు దావీదు సమస్త విషయములో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. చూసారా, సమస్త విషయములన్నిటిలో కూడా యెహోవా అతనికి తోడుగా ఉండెను. దావీదు మిగులు సుబుద్ధి గలవాడుగా ప్రవర్తించటం వలన సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. చూసారా, అతని యొక్క ప్రవర్తన, అతని యొక్క ఆలోచన విధానాలను మనం చూసినప్పుడు మరింతగా భయపడినట్లుగా రాయబడింది. దావీదు సుబుద్ధిగా ప్రవర్తించాడు. నీ బుద్ధిని బట్టే ఆశీర్వదించబడతావని ఈరోజు వాక్యం చెప్తున్న మాట. మొదటిగా ఉండవలసినది దేవుడి సన్నిధిలో బుద్ధిని సరిచేసుకొని ఆశీర్వాదము ఇమిడబడి ఉన్నది. ఆజ్ఞలను అనుసరించే బుద్ధి కావాలి, సుబుద్ధిగా ప్రవర్తించేటువంటి అనుభవాలు కావాలి. వాక్యం చెప్తున్న మాట. 4వ విషయంలో మాట్లాడదాం. మన మాటలు విందాం. యెషయా గ్రంథములో 57వ అధ్యాయం 19వ వచనం, వారిలో కృతజ్ఞతా బుద్ధి పుట్టించెదను. ఇక్కడ మీరు గమనించాలి, దూరస్తులేమి సమీపస్తులకేని సమాధానమని చెప్పుచు నేను వారిని స్వస్థపరిచెదను యెహోవా సెలవిచ్చుచున్నాడు. వారిలో కృతజ్ఞతా బుద్ధి ఏం కలిగి ఉండాలంట? 4వ విషయములు బాగా గమనించాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు ప్రభు సన్నిధిలో కృతజ్ఞత బుద్ధి కలిగిన వారై ఉండాలి. కృతజ్ఞత కలిగినటువంటి అప్పుడు సమాధానము కలుగుతుంది, వారికి స్వస్థత కలుగుతుంది, అద్భుతమైన కార్యాలు ప్రభు సన్నిధిలో చూస్తారు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు నొద్దకు వచ్చి ఆశీర్వదించబడాలి అనుకుంటే మొదటిగా బుద్ధి మారాలి. ఆ బుద్ధి వాక్యానికి అనుసరిస్తూ వాక్యము చేత నడుచుకున్నప్పుడు నీ ఆజ్ఞలు అనుసరించే బుద్ధి నాకు దయచేయమని మొదటి మాటల్లో మనం చూసాం. రెండో విషయంలో నీ సొంత బుద్ధి కాదు, దేవుడికి
ఇదిగో సుబుద్ధిగా అంటే మంచి బుద్ధి కలిగి దేవుడు వాక్యం చెప్పినట్లుగా నడుచుకుంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదముగా ఉంటావని రెండో మాటలో మనం చూస్తున్నాం. మూడో విషయంలో మనం చూస్తే ఇక్కడ గమనించినటువంటి మాటలు మీరు చూసినప్పుడు, ప్రియులరా, ఇదిగో మీరు కృతజ్ఞత బుద్ధి కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు అట్టి కృతజ్ఞత ప్రభు సన్నిధిలో ఉండాలి. దేవుడు మాకేం చేశాడు, దేవుడి వల్ల మేమేం పొందుకున్నామని కృతజ్ఞత లేని వారుగా మాట్లాడదు. ఈరోజు ఆశీర్వాదం అనేది నీ బుద్ధిలోనే ఇమడబడి ఉన్నది. అట్టి ఆశీర్వాదాలు మీకు కలిగి ఉండాలంటే వాక్యమును బట్టి నీ యొక్క బుద్ధిని సరి చేసుకొని ప్రభుతో నిబంధన చేసుకో. దేవుడు నిన్ను అన్ని విషయములలో ఆశీర్వదించి దీవించి ఆయన కృపలో స్థిరపరచునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయమే నాయన సుబుద్ధిని కాదు నాయన, ఒక మంచి బుద్ధి, మా సొంత బుద్ధులు కాదు, మీ సుబుద్ధి వాక్యము చెబుతున్న మాటలను బట్టి బుద్ధిని సరిచేసుకొని స్వస్థ బుద్ధి గలవారై, ఇదిగో నేను నిబ్బరమైన బుద్ధి గలవారై ప్రభువా, మీ సన్నిధిలో మీరు చెప్పిన వాక్యమును బట్టి మీతో నిబంధన కలిగిన ఆయన ప్రతి ఒక్కరు నడుచుకునే కృపలు స్థిరపరచమని, ప్రతి ఒక్కరికి ఆశీర్వాదం అందులో ఇమడబడి ఉన్నది. ఎన్నో దినాల నుంచి ప్రభువుని వెంబడిస్తున్నారు, కానీ వాక్యమును బట్టి తమ మనసును మార్చుకొని తన బుద్ధిని సరిచేసుకొని ఆశీర్వాదం అక్కడే ఇమడబడి ఉన్నదని వారి జీవితంలో నెరవేర్పు జరగవలసినవన్నీ కూడా సమకూర్చి జరిగించమని నజరేయుడనే యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.